ఈరోజు బీట్రూట్ ప్రొడక్షన్ ఏ విధంగా చేయాలి, విత్తనాలు ఏ విధంగా మనం మొక్క ఏ విధంగా రప్పించుకోవాలి అనేది ముందు ఫస్ట్ మనం సాయిల్ తయారు చేసుకోవాలి. సాయిల్ అనేది ఎర్రమట్టి, ఇసుక, మళ్ళీ కాంపౌండ్ 20%, ఎర్రమట్టి 40%, అలాగే ఇసుక మట్టి 40%. తర్వాత ఒక 10% కొబ్బరి పీచు తయారు చేసుకొని అక్కడక్కడ వేసుకోవాలి. లోపల వాటర్ వేసినా నీరు నిలబడడానికి కొబ్బరి పీచు బాగా ప్రాముఖ్యత వహిస్తుంది. ఇవి 4 సార్లు తేయడం వల్ల మనకు మంచి ఒక మొక్క ఎదుగుదలకి సహకరించడానికి తయారయ్యే సాయిల్ తయారైంది మనకి. ముందుగా మనం ఈ థర్మాకోల్ షీట్ నాకు ఈ విధంగా సహకరించింది కాబట్టి థర్మాకోల్ షీట్ని తీసుకున్నాను. ఒక 6 గోతులు ఉన్న చిన్నది. ప్రతి దాంట్లో కొంచెం నీరు, పలచగా నీరు వేసిన తర్వాత బీట్రూట్ విత్తనాలు ఈ విధంగా ఉంటాయి. ఒక్కొక్క దాంట్లోని 4-5 విత్తనాలు వేసుకోవాలి. తర్వాత కొంచెం పలుచగా నీరు పోసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, తర్వాత మనం రెడీ చేసుకొని లాస్ట్లో కొంచెం మట్టి ఉంచుకొని విత్తనాలు కనిపించేట్లేనట్టుగా పైన పలుచగా మట్టి పోసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒక 10-15 రోజుల తర్వాత ఒక మొక్క వస్తుంది. ఆ మొక్క వచ్చిన తర్వాత నెక్స్ట్ వీడియో మీకు చూపిస్తాను. ఓకే బస్.